మీ అందరికీ నా వందనాలు. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. మోషే కుషు దేశపు స్త్రీని పెండ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెండ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియామీను అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా యెహోవా ఆ మాట వినెను. అహరోను మిరియామీనంట మోషే గారికి ఎదురు మాట్లాడతామన్నారంట. నువ్వు అక్కడవే అద్భుతాలు చేయగలుగుతావా, నువ్వు అక్కడవే స్వస్థతలు చేయగలుగుతావా, దేవుడు మాతో కూడా మాట్లాడుతాడు అని మోషే గారి మీద విరోధంగా మాట్లాడేవారుగా ఉన్నారంట. అప్పుడు దేవుడు ఆ మాట విన్నంట. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 4వ వచనం చదువుకున్నాం. యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్ష గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోను మిరియాములకు ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము వద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచెను. వారిద్దరు రాగా ఆయన నా మాట ఆలకించుడి, మీలో ప్రవక్త ఉండినెడల యెహోవానకు నేనే దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనినట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడైన మోషే అట్టువాడు కాడు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఏంటంట, దేవుడు మోషే గారి గురించి సాక్ష్యం ఇస్తా ఉన్నంట. అహరోనుతోనూ మిరియాములతోని దేవుడు మాట్లాడుతూ ఉన్నంట. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, మీలో ప్రవక్త అయిన ఉండినెడలా మీతో ముఖాముఖిగా నేను మాట్లాడతాగా అని మిరియాములతోని అహరోనుతోని దేవుడు మాట్లాడుతూ ఉంటాం. మోషే గారికి ఎదురు మాట్లాడటం వల్ల మిరియామునికి కుష్ఠవ్యాధి కలిగింది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 10వ వచనం చదువుకుందాం. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడిను. అప్పుడు మిరియామీను హిమం వంటి తెల్లని కుష్టి గలదాయను. అహరోను మిరియామి వైపు చూచినప్పుడు ఆమె కుష్టి గలదిగా కనపడెను. ఏందంట, మోషే గారికి ఎదురు మాట్లాడటం వల్ల, మోషే గారికి విరోధంగా మాట్లాడటం వల్ల మిరియామీనికి కుష్ఠవ్యాధి కలిగిందంట. కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు అహరోను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నంట. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. మిరియామీనికి కుష్ఠవ్యాధి కలిగిందని దేవునితో మాట్లాడుతూ ఉన్నంట అహరోను. పాపులమైన మమ్మల్ని క్షమించు ప్రభా, మోషే గారికి విరోధంగా మాట్లాడటం మా తప్పే ప్రభా, మమ్మల్ని క్షమించు ప్రభా అని అహరోను దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నంట. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అహరోను అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఏంటంట, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నంట. మోషే గారికి విరోధంగా మాట్లాడటం మా తప్పే ప్రభు, మమ్మల్ని క్షమించు, ఈ ఒక్కసారి మా పాపాన్ని క్షమించు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉన్నంట అహరోను. అప్పుడు మోషే గారు కూడా మిరియామీనికి కుష్ఠవ్యాధి తగ్గాలని మోషే గారు ప్రార్థన చేస్తాడు మిరియామీని కోసం. అప్పుడు మిరియామీని కుష్ఠవ్యాధి 7 రోజుల తర్వాత నయమైపోయేదిగా ఉంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. మోషే ఎలుగెత్తి దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. మిరియామీను అహరోను మోషే గారి కంటే వారు హెచ్చించుకున్నారు. మోషే గారి కంటే పరిశుద్ధులుగా ఎంచుకునేవారుగా ఉన్నారు. మోషే గారి కంటే నీతిమంతులుగా ఎంచుకునేవారుగా ఉన్నారు. అలా చెడు స్వభావం కలిగి అహరోను మిరియామీను ప్రవర్తించటం వల్ల మోషే గారికి విరోధంగా మాట్లాడేవారుగా ఉన్నారు. మోషే గారికి విరోధంగా మాట్లాడటం వల్ల వారు శిక్షలు పొందుకునేవారుగా ఉన్నారు. అందుకే మనం కూడా ఇతరుల కంటే హెచ్చించుకునే వారంగా ఉంటాం. అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, భార్య కంటే, భర్త కంటే, పిల్లల కంటే, మన పనికి వెళ్ళిన దగ్గర
ఆఫీస్లో వర్క్ చేసేటప్పుడు ఒకరికంటే మనం హెచ్చించుకునే వారంగా ఉంటాం. హెచ్చించుకునే మనసు మనలో ఉండటం వల్ల ఇతరులని తృణీకరించే విధంగా మాట్లాడే వారంగా ఉంటాం. ఇతరులని హెచ్చరీకరణ చేసే వారంగా ఉంటాం. ఇతరులని వంకలు పెట్టే వారంగా ఉంటాం. వారికంటే మనం గొప్పవారము, వారికంటే మనం పరిశుద్ధులము, వారికంటే మనం నీతిమంతులము అని హెచ్చించుకునే వారంగా ఉంటాం. అలా హెచ్చించుకోవటం వల్ల దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులో మనం కోల్పోయే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు, అలా చెడు మనసు కలిగి ప్రవర్తించే వారంగా ఉంటే ఆ మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. ఆ మనసు దేవునికి ఇష్టం ఉండదంట. ఇక్కడ అహరోను మిరియామీని కూడా మోషే గారి కంటే హెచ్చించుకున్నారు. హెచ్చించుకొని మోషే గారిని హెచ్చరీకరణ చేసేవారుగా ఉన్నారు, వంకలు పెట్టేవారుగా ఉన్నారు. మోషే గారి కంటే వారు పరిశుద్ధులు అనుకునేవారుగా ఉన్నారు. మోషే గారికి ఎదురు తిరిగి మాట్లాడేవారుగా ఉన్నారు. మోషే గారికి విరోధంగా మాట్లాడేవారుగా ఉన్నారు. అలా మాట్లాడటం వల్ల మిరియామీనికి అహరోనికి శిక్షలు అనేవి వచ్చినాయి. దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు వారు కోల్పోయేవారుగా ఉన్నారు. మనలో గర్వము, అహంకారము, హెచ్చించుకునే మనసు మనలో ఉన్నప్పుడు మనలో అనేక రకమైన చెడు లక్షణాలు ఉంటాయి. ఇతరులను హెచ్చరికలం చేసే మనసు, ఇతరులను వంకలు పెట్టే మనసు, మనలో మనం పరిశుద్ధులు అని చెప్పుకునే మనసు, మనం నీతిమంతులు అని చెప్పుకునే మనసు, ఒకరికంటే మనం గొప్పవారు అని చెప్పుకునే మనసు అనే మనసు వస్తూ ఉంటుంది. అలా రావటం వల్ల మన ఆత్మీయ జీవితం పాడైపోయేదిగా ఉంటుంది. మనం దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. ఇక్కడ అహరోను మిరియామీను మోషే గారిని హెచ్చరీకరణ చేసేవారుగా ఉన్నారు. దేవుడు నీవు ఒక్కరితోనే మాట్లాడతారా, మాతో కూడా మాట్లాడతారు. నువ్వు ఒక్కడవే అద్భుతాలు స్వస్థలు చేయగలవా, మేము కూడా అద్భుతాలు స్వస్థలు చేయగలుగుతాం అని మోషే గారి మీద సనుక్కునేవారుగా ఉన్నారు. మోషే గారికి ఎదురు తిరిగి మాట్లాడేవారుగా ఉన్నారు. మోషే గారికి విరోధంగా మాట్లాడేవారుగా ఉన్నారు. మోషే గారి కంటే వారు హెచ్చించుకునేవారుగా ఉన్నారు. మోషే గారిని వంకలు పెట్టేవారుగా, హెచ్చరీకరణ చేసేవారుగా, మోషే గారి కంటే పరిశుద్ధులుగా తాము హెచ్చించుకునేవారుగా ఉన్నారు. అలా హెచ్చించుకోవటం వల్ల దేవుని శిక్షలు వారి మీదకి వచ్చినాయి. మనం కూడా అందరికంటే మనం హెచ్చించుకునే వారంగా ఉంటాం. ఎదుటి వారి కంటే, అన్నదమ్ముల కంటే, అక్క చెల్లెల కంటే, భార్య కంటే, భర్త కంటే, బంధువుల కంటే, స్నేహితుల కంటే, ఇరుగు పొరుగు వారి కంటే, మనం పనికి వెళ్ళిన దగ్గర ఎక్కడైతే ఏ ప్లేస్లో ఉంటామో ఆ ప్లేస్లో ఒకరికంటే మనం పరిశుద్ధులు అని చెప్పుకునే వారంగా ఉంటాం. మనల్ని మనం పొగుడుకునే వారంగా ఉంటాం. ఇతరులని తృణీకరించే విధంగా మాట్లాడుతూ, ఇతరులని హెచ్చరీకరణ చేస్తూ, ఇతరులను వంకలు పెడుతూ మనమే పరిశుద్ధులు అని చెప్పుకునే వారంగా ఉంటాం. మనమే నీతిమంతులు అని చెప్పుకునే వారంగా ఉంటాం. ఒకరికంటే మనం హెచ్చించుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటున్న దానినే గర్వము, అహంకారము అంటున్న దేవుడు. అందుకే దేవుడు అంటున్నాడు, అహంకారము, గర్వం మనలో ఉండటం వల్ల మన దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. మన ఆత్మీయ జీవితం పాడైపోద్ది అంటున్న దేవుడు. దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం అంటున్న దేవుడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 2వ వచనం చదువుకుందాం. ఇజ్రాయేలీలో పేరు పొందిన సభికులను సహజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, సర్వ సమాజంలో ప్రతి వాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య నున్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మును మీరేలా హెచ్చించుకొనుచున్నారు అనగా, మోషే ఆ మాట విని సాగిలపడిను. ఏంటంట, ఇజ్రాయేలీలో కొంతమంది 250 మంది అంట మోషేకి, అహరోనికి ఎదురుగా నిలిచారంట. ఎదురుగా నిలిచి అహరోన్ని, మోషే గారిని అంటున్నారంట, మీరు ఒక్కళ్ళే పరిశుద్ధులా, మీరు ఒక్కళ్ళే నీతిమంతులా, సంఘంలో ప్రతి ఒక్క మనిషి, ఇజ్రాయేలీల్లో ప్రతి ఒక్క మనిషి కూడా పరిశుద్ధుడే, నీతిమంతుడే, మీతో మాకిక పని లేదు, సర్వ సమాజంలో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, నీతిమంతుడే అని 250 మంది మోషే గారి మీద, అహరోనికి ఎదురుగా పోగుపడి తను తాను హెచ్చించుకునేవారుగా ఉంటున్నారంట. వారికై వారు పరిశుద్ధులు, పవిత్రులు అనుకొని మోషే గారిని, అహరోన్ని వంకల పెట్టేవారుగా, హెచ్చరికలం చేసేవారుగా, వంకల పెట్టేవారుగా ఉన్నారంట. ఇజ్రాయేలీలు 250 మంది మోషేకి, అహరోనికి
విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు, మోషే గారితో అహరోనుతో అంటున్నారంట. మీతో మాకిక పని లేదు, సంఘంలోని ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, నీతిమంతుడే, దేవుడు మాతో కూడా మాట్లాడతారు అని మోషే గారితో అహరోనుతో అంటున్నారంట. అప్పుడు మోషే గారు ఆ 250 మంది ఎదుట సాగిల పడ్డంట. సాగిల పట్టం అంటే నమస్కారం చేసినట్టు 250 మందికి. మోషే గారికి అహరోనికి ఎవరైతే ఎదురు మాట్లాడారో, ఎవరైతే మోషే గారిని అహరోని హెచ్చరికలం చేశారో, వంకలు పెట్టారో, అనేక విధాలుగా మాటల చేత హింసించారో, అనేక విధాలుగా మాటల చేత దూషించారో, మోషే గారి కంటే అహరోని కంటే పరిశుద్ధులుగా పవిత్రులుగా ఎంచుకున్నారో, మోషే కంటే అహరోని కంటే దేవుని కంటే దేవుడు వారిని ఎంచుకున్నారో వారిని దేవుడు శిక్షించేవాడుగా ఉంటాడు. ఎవరైతే అహరోనికి మోషే గారికి ఎదురు మాట్లాడారో వారి పిల్లలను, వారి భార్యలను, వారి కుటుంబాలను దేవుడు బ్రతికుండగానే దేవుడు పాతాళంలోని పూడ్చిపెట్టేవాడుగా ఉంటాడు. దేవుడు వారిని చంపేసేవాడుగా ఉంటాడు. అందుకే సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనం చదువుకుందాం. భూమి తన నోరు తెరిచి వారి కుటుంబములను, కోరాహు సంబంధులందరినీ, వారి సమస్త సాంపద్యమును మృంగివేసెను. వారిను వారి సంబంధులందరూ ప్రాణముతోనే పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను. వారు సమాజంలో ఉండకుండా నశించిరి. ఏందంట, మోషే గారికి ఎవరైతే ఎదురుగా మాట్లాడారో, గర్వంతో అహంకారం కలిగి చెడు మనసు కలిగి ఎవరైతే ప్రవర్తించారో దేవుడు వారిని శిక్షించిందంట. బ్రతికుండగానే వారి కుటుంబాలను, వారిని, వారి పిల్లలను, భార్యలను, వారి కలిగిన సంపదను దేవుడు బ్రతికుండగానే వారిని చంపేసిందంట. ఎలా చంపేసిందంటే భూకంపం ద్వారా వారిని భూకంపం రప్పించి దేవుడు ఆ భూకంపం ద్వారా వారిని చంపేసేవాడుగా ఉన్నట్టు దేవుడు. మోషే గారికి అహరోనికి ఎవరైతే ఎదురుగా నిలిచి విరోధంగా మాట్లాడారో వారిలోని గర్వము, అహంకారం అనే మనసు పనిచేసేదిగా ఉంది. అలా గర్వము, అహంకారం పనిచేయటం వల్ల మోషే గారిని వ్యతిరేకం చేసేవారుగా ఉన్నారు, వంకలు పెట్టేవారుగా ఉన్నారు. వారికై వారు పరిశుద్ధులు అని చెప్పుకునేవారుగా ఉన్నారు, నీతిమంతులు అని చెప్పుకునేవారుగా ఉన్నారు. అలా చెప్పుకొని మోషే గారిని హెచ్చరికలం చేసేవారుగా, వంకలు పెట్టేవారుగా ఉన్నారు. మీతో మాకిక పని లేదు, ఇజ్రాయేల్లో ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే, నీతిమంతుడే అని తాము హెచ్చించుకోవటం వల్ల వారు దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు కోల్పోయేవారుగా ఉన్నారు. దేవుని శిక్షలు వారికి వచ్చేవిగా ఉన్నాయి. అందుకే మనం కూడా అనేక మంది మీద హెచ్చించుకునే వారంగా ఉంటాం, గొప్పలు చెప్పుకునే వారంగా ఉంటాం, పరిశుద్ధులు అని చెప్పుకునే వారంగా ఉంటాం. దేవుడు అంటే నా మనసు మంచిది కాదు అంటున్న దేవుడు. అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలులు మనం కోల్పోయే వారంగా ఉంటాం. ఉజ్జియా అనే ఒక రాజు ఉంటాడు. ఆ రాజుగారు ఆ రాజుగారికి దేవుడు అన్నీ ఇస్తాడు, సంపదని, పేరు ప్రఖ్యాతుల్ని అన్నీ ఇచ్చినప్పుడు అతడు గర్వించి హృదయంలో చెడిపోయేవాడిగా ఉంటాడు. దినవృత్తాంత గ్రంథములు 2వ దినవృత్తాంత గ్రంథములు 26వ అధ్యాయము 13వ వచనం చదువుకున్నాం. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాను. గర్వించి చెడిపోయానంట. గర్వం వచ్చి అతనిలోని డబ్బు ఉందని, పదవి ఉందని, ఆస్తిపాస్తులు ఉన్నాయని, అతడు రాజుగారని అతనిలో గర్వం రావటం వల్ల అతడు చెడిపోయేవాడిగా ఉండటం అనేక విధాలుగా. మనలో గర్వం రావటం వల్ల మనం అనేక విధాలుగా చెడిపోయే వరంగా ఉంటాం, అనేక రకమైన భయంకరమైన పాపాలు చేసే వరంగా ఉంటాం. ఇక్కడ రాజుగారు కూడా గర్వించి చెడిపోయిందంట. చెడిపోయి దేవుని మందిరంలోకి ప్రవేశించి దైవ సేవకులు చేసే పని ఇతడు చేయటానికి మందిరంలో ప్రవేశించేవాడిగా ఉన్నంట. అప్పుడు యాజకులు రాజుగారు, మీరు
దేవుని మందిరంలోకి ప్రవేశించి మేము చేసే పని మీరు చేస్తే దేవుని ఉగ్రత మీ మీదకి వచ్చింది, అది మీకు ఘనత కాదు అని చెప్పేవారుగా ఉంటారు యాజకులు. చెప్పినా కానీ అతడు రాజుగారు వినకుండా, యాజకులే దేవునికి ధూపం వేయగలరా, నేను కూడా ధూపం వేస్తా అని ఆ ధూపార్తిని పట్టుకొని ఆ మందిరంలోకి ప్రవేశించినప్పుడు అతనికి కుష్ఠవ్యాధి కలిగింది. ఆ కుష్ఠవ్యాధి కలిగినప్పుడు అతడు చూసుకొని బయటికి వచ్చేవాడిగా ఉంటాడు, మందిరం నుంచి బయటకు వచ్చేవాడిగా ఉంటాడు. వచ్చినా కానీ అతనికి కుష్ఠవ్యాధి అనేది తగ్గదు, చనిపోయేంత వరకు అతనికి ఆ కుష్ఠవ్యాధి ఉండేదిగా ఉంటుంది. అతనికి కుష్ఠవ్యాధి వచ్చిందని అతన్ని ఒక గదిలో ఉంచేవాడిగా ఉంటారు. కుష్ఠవ్యాధి అంటే అది అంటువ్యాధి కాబట్టి అతన్ని ఒక గదిలో ఉంచేవారుగా ఉంటారు. రాజుగారికి డబ్బు ఉందని, ఆస్తి ఉందని, ఐశ్వర్యం ఉందని గర్వించేవాడుగా ఉండవు. అయ్యగారు చేసే పని రాజుగారు చేయటం వల్ల గర్వించి అతడు కుష్ఠవ్యాధిని తెచ్చుకునేవాడుగా ఉండవు. అతడు జీవితాంతం ఆ కుష్ఠవ్యాధితోనే బాధపడేవాడుగా ఉండవు. ఇక్కడ రాజుగారు గర్వించి లేవీలు, యాజకులు, దైవజనులు చేయాల్సిన పని రాజుగారు చేయడం వల్ల అతనికి శిక్షలు అనేవి వచ్చినాయి. దేవుని ఉగ్రత అతని మీదకి వచ్చింది. అందుకే మనలో గర్వం, అహంకారం అనే మనసు రావటం వల్ల ఇతరుల కంటే మనం హెచ్చించుకునే వారంగా ఉంటాం, ఇతరుల కంటే పరిశుద్ధులు అని చెప్పుకునే వారంగా ఉంటాం, వారికంటే మేము గొప్పవాళ్ళం అని చెప్పుకునే వారంగా ఉంటాం, ఇతరులని అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. మాటల చేత కానీ మన క్రియల చేత కానీ అనేక విధాలుగా హింసించే వారంగా ఉంటాం. దేవుడు అంటాడు నా మనసు మంచిది కాదు అంటాడు. దేవుడు అలా ప్రవర్తించే వారంగా ఉంటే దేవునికి దూరం అయిపోయే వారంగా ఉంటాం. అతడు రాజుగారని హెచ్చించుకోవడం వల్ల, గర్వించటం వల్ల, గర్వించి దైవజనులు చేసే పని అతను చేయటం వల్ల, దేవుని మందిరంలో ప్రవేశించడం వల్ల అతడు కుష్ఠవ్యాధి తెచ్చుకునేవాడిగా ఉంటాడు, శిక్షించబడేవాడిగా ఉంటాడు దేవుని చేత. అలా గర్వించే మనసు వల్ల ఉండటం వల్ల దేవుని ఆశీర్వాదాలు, దేవుని మేలు మనం కోల్పోయే వారంగా ఉంటాం. దేవుడి కొద్ది మాట దీవించిన గాక.